అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పులిహోర జీవితం. ఈ కథను రచించిన వారు సుదర్శనం రంగనాథ్ గారు. ఇంకా కథలోకి వెళితే, మూర్తికి 35 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు. అలా అని మూర్తి ఏమీ అనాకారి కాడు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, మంచి నడవడిక. కానీ మనిషికి చాదస్తం. పాలు కాస్త ఎక్కువ, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసే గుణం. దాని కారణం రణంగానే వచ్చిన సంబంధాలన్నీ చిట్లిపోతున్నాయి. ఈరోజు 29వ పెళ్లి చూపులు. ఇదైనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి మొక్కుని దేవుడు కట్టని ముడుపు లేదు. ఈసారి మూర్తి కూడా కాస్త మెత్తబడ్డాడు. తల్లి మేనమామ మూర్తిని నోరెత్తవద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూరపు బంధుత్వం కావడం, తనకున్నట్లు పెద్దగా చదువు సంధ్య లేని పల్లెటూరి అమ్మాయి కావటంతో మూర్తి కూడా సరేనన్నాడు. మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని, చెత్తా చెదారం చదివి, పనికిరాని సీరియళ్లలో ఆడోళ్ల పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పట్టింది. అమ్మో, భార్య అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఓ పల్లెటూరు బైతు పనికిరాని మొద్దును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. అమ్మాయి అందరికీ టీలు అందించింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు. చక్కని కుందనపు బొమ్మ లక్ష్మి, తెల్లని యోని ఛాయ, చక్కటి ముఖ వర్చస్సు, పెద్ద జడ. ఈ కాలం పిల్లల కాక చక్కగా పాపిట తీసి నూనె రాసి దువ్విన జుట్టు, తలనిండా మల్లెపూలు, ముచ్చటగా కాటుక దిద్దిన చారడేసి కళ్ళు, తిలకంతో దిద్దిన ₹1 బిళ్ళంత బొట్టు, బుగ్గలకు గంధం, పసుపు రాసిన పాదాలు, గల్లుగల్లున మోగే కాళ్లకు పెట్టిన గజ్జల పట్టీలు, పట్టు పరకనిపై వేసుకున్న పొడవు చేతుల జాకెట్టు, ఒళ్ళు కనపడకుండా వేసిన ఓణితో బిగుసుకుపోయి అచ్చం పల్లె ముద్దబంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి. మూర్తి తల్లి మేనమామ హడలిపోయి, అడిగేది ఏమీ లేదు అన్నారు ముక్తకంఠంతో. అవకాశం ఇస్తే మూర్తి అడిగే ప్రశ్నలకు ఈ సంబంధం కూడా చిట్లిపోవడం ఖాయమనే భయంతో. కానీ అప్పటిదాకా అణిగి ఉన్న అసలు మూర్తి బయటికి వచ్చాడు. ఇంకా అంతే, ఎవరు చెప్పినా వినడని తల్లికి అర్థమైంది. ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకుని తల్ల పట్టుకుంది. మూర్తి కాలు పసపసమని తొక్కింది తల్లి. ఎంత తొక్కినా ఒక పట్టాన వినడే. పూనకం వచ్చినాడ్లా మూర్తి గొంతు సవరించుకుని తన ప్రశ్నలు మొదలుపెట్టాడు. ఈ సంబంధం కూడా గోవింద గోవింద అనుకున్నాడు మేనమామ. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు మూర్తి గంభీరంగా. అంటే ఏంటంట అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి. తనకు అలాంటిదేమీ తెలియనట్లు అమ్మయ్య అనుకుని గుడ్ అన్నాడు మూర్తి. మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అడిగాడు మూర్తి. అదేంటబ్బా అన్నట్లు ముఖం పెట్టి. ఎప్పుడూ వినలేదండి అంది లక్ష్మి కళ్ళు టపటపలాడిస్తూ. మీకు టీవీలో ఏ సీరియల్ అంటే ఇష్టం? దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎన్టీవీ భక్తి ఛానల్, అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి. మూర్తికి మహదానందనం వేసింది. పిజ్జాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు మూర్తి. దీని ద్వారా బజార్లకు వెళ్ళే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నది మూర్తి ఆలోచన. ఏంటో అలాంటి పేర్లేవి తెలియవండి. అవి పళ్ళ కాయల స్వీటా అంది లక్ష్మి అయోమయంగా. మూర్తికి ఎగిరి గంతులేయాలనిపించినా బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లాగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి. కానీ అంతలోనే సర్దుకుని ఉన్నారండి. ఎదురింటి 2వ తరగతి బుజ్జిగాడు, పక్కింటి 4వ తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుక కరుచుకుంది లక్ష్మి సిగ్గుపడుతూ. మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాలా నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. ఈ సంబంధం నాకు డబుల్ ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా. కానీ ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా పాపం. మూర్తి తల్లి బంధువులంతా ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తిని చూసి. మొత్తానికి
అందరికీ నచ్చడాలు, నిశ్చితాంబూలాలు, పెళ్ళి అన్నీ చకచకా జరిగిపోయాయి. మూర్తి తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకి వెళ్ళి వస్తానని బయలుదేరింది. కొత్త సంసారం, కొత్త కాపురం, సౌందర్య రాశి లాంటి భార్య అందున కోరినా దొరకని ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి. పాపం ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభమవుతుందని తెలియని పూర్మూర్తి. లక్ష్మి లక్ష్మి అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నుంచున్నాడు మూర్తి. ఇదిగో వస్తున్నానండి అంటూ మెష్ డోర్ తీసి బయటికి వచ్చి బైక్కు తగిలించిన ఉన్న సరుకుల సంచిని తీసుకుంది లక్ష్మి. అన్నట్టు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి. అలాగేనండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ. బాత్రూమ్ లెట్రిన్ పరిస్థితి చూసి చిర్రెత్తి మూర్తి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు. నాకేం చెప్పాను? టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా? ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి. ఆ అరుపుకి పరుగున వచ్చిన లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి. ఏంటా చూడు టాయిలెట్ బాత్రూమ్ ఎలా తగలడ్డాయో అంటూ లక్ష్మి చేయి పట్టి లాగి చూపించాడు మూర్తి. ఒక్క నిమిషం అండి అంటూ నింపదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమైంది లక్ష్మి. తన బెదిరింపుకి భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోలోన సంతోషిస్తూ ఖానియు అన్నాడు హుకుం జారీ చేస్తూ. మూర్తి అది కాదండి ఇది హార్పిక్ అంది లక్ష్మి అమాయకంగా ముఖం పెట్టి. అవును అది హార్పిక్, ఇది క్లీనర్, అవి నీళ్లు చాలా అలా గుడ్ల పగించాడు శుభ్రం చెయ్యి అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి ఇది టీవీలో మగబ్బాయి అబ్బాస్ వాడు చూపించాడు, అంటే ఇది మగవాళ్ళు చేసేదండి, పైగా వెంకటేష్ గారు కూడా మగోళ్లే ఈ పని చెయ్యాలని చెప్పారు టీవీలో, మీరు చూశారుగా అంది లక్ష్మి అమాయకంగా. ఓహో మంచి ప్లాన్ మీదే ఉన్నావన్నమాట, అందుకేనా హార్పిక్ తెండి అని నొక్కి నొక్కి చెప్పింది. అమ్మా ఎంత గుండెలు తీసిన బంటువే అన్నాడు మూర్తి ఆవేశంగా. అయ్యో రామా నాకు ఏం తెలుసండి, ఆ టీవీ వాళ్ళు అలాగే చెప్పారుగా అంది ఏడుపు ముఖం పెట్టి లక్ష్మి. చాలే ముందా ఏడుపు ఆపి తగలడు అన్నాడు మూర్తి. అది కాదండి త్వరగా కానివ్వండి, టాయిలెట్ కంపు కొడుతుందని ప్రొద్దుటి నుండి నేను ఆ పని కానివ్వలేదు, మీరెప్పుడు వస్తారా, ఎప్పుడు శుభ్రం చేస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి అంది లక్ష్మి కడుపు నొక్కుంటూ. చిచ్చి అప్పటి నుంచి దుర్వాసన నీ రాకుండా వాక్ అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేశాడు మూర్తి. అలా చేయగానే అందులో దూరింది లక్ష్మి. అమ్మయ్య 1,00,000 రూపాయలు దొరికినట్లుందండి, ప్రాణానికి ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంతత వదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మి. చాలే సంబడం, దీనికేం తక్కువ లేదు, ఇంతకు ఏమైనా చేసావా తినడానికి లేదా అన్నాడు మూర్తి. చక్కగా వెరైటీగా పులిహార చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా. పులిహార రుచి తగుల్చుకునేగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి. అబ్బా ఆకలి దంచేస్తుంది, ఏది త్వరగా పెట్టు అన్నాడు మూర్తి. మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి లక్ష్మితో. లేదండి, భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది, అందుకే తినలేదండి లక్ష్మి ప్రతిభక్తితో పరవశిస్తూ. దట్స్ గుడ్, అలా ఉండాలి, భార్య అంటే గుడ్ లక్ అంటూ ఏది పులిహోర అన్నాడు మూర్తి. పులిహోర చూడగానే ఇదేంటే నీ బొంద ఇలా తగిలేడింది, వెరైటీ అన్నావుగా, ఏం తగలేసావు ఇందులో, నీ అమ్మ కడుపు మాడ అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి, నిమ్మకాయకి బదులుగా 100 నిమ్మకాయల శక్తి ఉంటుందని విల్ పౌడర్ కొద్దిగా అదేనండి, అంట్లు రుద్దే సోప్ కొద్దిగా వేశాను, పసుపు చందనం గుణాలు కలియక సంతూర్ అంటారు కదా, అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారుగా, అందుకే ఉప్పు బదులు కోల్గేట్ టూత్పేస్ట్ వేశాను. ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్ వాడాను. ఇంకా మాట పూర్తి కాకుండానే నీ బొంద, నీ బొక్కలు, నీ అమ్మ మనుషులను చంపడానికి పుట్టావటే, ఏదో పల్లెటూరి పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే, నా జీవితం నాశనం చేశావు కదే అంటూ పులిహార కంచాన్ని విసిరుగొట్టి ఒంటి మీద గుడ్డలు చింపుకుని జుట్టు పీక్కుంటూ, ఒరే మూర్తి నీకు తగిన శాస్తి జరిగింద్రా అంటూ పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు. పక్కనే ఉన్న చెప్పు తీసుకుని టప్పటప్పామని కొట్టుకున్నాడు.
మూర్తి ఆవేశంగా. ఇంకా నయం, ఉగాది పచ్చళ్ళలో మార్గో సబ్బు, మ్యాంగో, టామరిన్ చాక్లెటు, టీ పెట్టమంటే తబలా వాయించండి, వహుతాజ్ అనండి అని, థమ్సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని, వామ్మో వామ్మో నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి, హమ్మ హమ్మ అంటూ ఆయాసపడ్డాడు మూర్తి. ఏమండి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నన్ను ఇబ్బంది పెట్టారో జాగ్రత్త. నేను డైరెక్ట్గా టీవీలో వచ్చే రోజా గారి రచ్చబండకో, జీవిత గారి బ్రతుకు జట్కా బండికో, సుమలత గారి సంసారం ఒక చదరంగంకో మిమ్మల్ని ఈడుస్తాను. అంటే నా సంగతి తెలియదు మీకు. నాకు గాని తిక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది. జాగ్రత్త జాగ్రత్త అని వేలు చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న పళాన వెళ్ళిపోయింది లక్ష్మి. ఇంతలో ఇంట్లోకి వచ్చిన మూర్తి తల్లి పరిస్థితి చూసి, ఏంట్రా పిచ్చిమూర్తి, ఏం జరిగిందిరా నానా అంది. తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖంతో తల్లి ఒడిలో తలబెట్టి జరిగిందంతా చెప్పి బోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మూర్తి. అమ్మా, నా జీవితం నాశనం అయింది. ఆ చాదస్తపుది నాకెక్కడ దాపురించిందో. ఓ చదువు లేదు, సంధ్య లేదు, మచ్చికకైన సంసారం లేదు. ఏదేదో ఊహించి బ్రతుకు నాశనం చేసుకున్నానే. నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడే అంటూ బ్యారమన్నాడు మూర్తి. తల్లి చిరునవ్వు నవ్వి, ఓరి నా వెర్రి నాగన్నా, అమ్మ ఉండగా అలా జరగనిస్తుందా? నాన్న నీకు గుణపాఠం నేర్పాలనే లక్ష్మి అలా చేసింది. అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకుని, పెళ్ళాం చదువుకుంటే మాట వినదని, సీరియల్ చూస్తే చెడిపోతుందని, భర్త లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మవురా. అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికి మేమంతా ఈ కథ నడిపాము. నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ పద్ధతులు చెప్పి లక్ష్మిని పెళ్ళికి ముందే ఒప్పించాము. నీ తిక్క ప్రశ్నలు సంగతి, నీ అతి చాదస్తం కూడా ముందే చెప్పామురా. అన్నీ తెలిస్తే లక్ష్మి ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా. నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరా అంది. పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లిరా. గ్రూప్ 2లో టాపర్గా. అది రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా. అది పల్లెటూరుదే కానీ తెలివి తక్కువది కాదురా. సీరియల్ చూస్తుంది కానీ వాటిలో ఏదో మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు కాదురా. అదిగో చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అంది అమ్మ నవ్వుతూ. గోడవారుగా నిలబడిన లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్యపోయాడు. చక్కగా ముస్తాబైన లక్ష్మి అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. గోడకు ఆనుకుని ఒక కాలు గోడకి ఆనిచ్చి ఒక కాలిపై గోడకు చేరవాలి నిలబడింది. కాళ్లకు వేలాడే బంగారు రంగు పట్టీలు, వాటికి పోటీగా గోరింటాకు ఎర్రగా పండిన బంగారు వన్నె పాదాలు మలి సంధ్యా ముద్దరల్లా ముద్దొస్తున్నాయి. 2 కాలివ్రాళ్లకు పెట్టిన సన్నని గజ్జెల మెట్టెలు, పొడవైన కాలివ్రాళ్లకు వేసిన డార్క్ కలర్ నెయిల్ పాలిష్. అబ్బా, లక్ష్మీ అందాలు రాశిగా పోసిన బాపు బొమ్మల తలుక్కున మెరిసింది. ఒక్కసారి అలా తల పైకెత్తాడు మూర్తి. నెమ్మళ్లతో నిండుగా ఉన్న డబుల్ బోర్డర్ పింక్ అండ్ బ్లూ కలర్ ఉప్పాడ పట్టు శారీతో చెవులకు గాలికి ఊగుతూ వ్రాలాడే బంగారు జూకాలు, మ్యాచింగ్కు సరిపోయే నిండైన బొట్టు, దాని క్రింద అద్దిన కుంకుమ బొట్టు చూడముచ్చటగా చూపరాలను కట్టిపడేసేలా ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. వదులుగా వేసిన వాలు జడను ముందుకు వేసుకుని సుకుమారమైన వేళ్లతో అంతకన్నా సుకుమారంగా అల్లుతూ కవ్విస్తున్నట్లుగా ఓరగా చూసింది లక్ష్మి. మెల్లిగా లేచి 2 అడుగులు వేసి లక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు మూర్తి. ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ నన్ను క్షమించండి అంటూ వచ్చి మూర్తి బహువల్లో వాలిపోయింది లక్ష్మి. లక్ష్మిని అలాగే పొదివి పట్టుకుని ఐఎమ్ సారీ లక్ష్మి అన్నాడు మూర్తి అర్ధాత నిండిన గొంతుకతో. అమ్మాయి పల్లెటూరుదైనా పట్టణాదైనా చదువుకున్నా లేకున్నా ఏది మంచో ఏదో చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి. మీరన్నట్లు కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా కాదండి. ఎంత ఓర్పు లేకుంటే తాగే భర్తలను, వ్యసనపరుల భర్తలను, రోజు హింసించి వేధించే భర్తలను భార్యలు వదిలివేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తప్పించే శ్రీమూర్తులు ఎందరో ఉన్నారండి. అందరూ మీరు అనుకున్నట్లు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది. మంచి చెడు ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయండి. కానీ చెడుకు ప్రచారం ఎక్కువ, అందుకే అది అందరికీ తెలుస్తుంది. మంచిని అందరూ మర్చిపోతారు. మనిషిలో నైజం కూడా చెడునే ఎక్కువ మాట్లాడుకుంటారండి. అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి.
అవును లక్ష్మి, నువ్వు అన్నది ముమ్మాటికి నిజం. ఒకవైపే ఆలోచించాను తప్ప మరొక వైపు చూడలేకపోయాను. కాదు కాదు, నీలా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను. సారీ లక్ష్మి, వెరీ వెరీ సారీ అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో. మెల్లగా మూర్తి నడుమును గిల్లింది లక్ష్మి చిలిపిగా కవ్విస్తూ. ఏ దొంగ అంటూ మెడను పంటితో నొక్కాడు మూర్తి. అమ్మ అంటూ గట్టిగా విడిపించుకుని దూరం వెళ్ళిపోయింది లక్ష్మి. ఒరే ఆకలున్నావుగా, ఇదిగో నీకోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహార ఇది, తిందురా అంది మూర్తి తల్లి అమ్మ చేత. లక్ష్మి చేసిన పులిహోర తింటూ అబ్బా ఎంత బ్రహ్మాండమైన పులిహోర, ఎప్పుడూ తినలేదంటూ లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి. అదేం పెళ్ళం బెల్లం తల్లి అల్లం అంటారు, అందుకే ఇన్నాళ్ళు చేసి పెట్టిన అమ్మ చెయ్యిందిరా అంది అమ్మ వేళాకోళం చేస్తూ. ఆ మాత్రం లౌక్యం లేకుంటే ఎలా అత్తయ్య అంది లక్ష్మి నవ్వుతూ. మూర్తి సంతోషంగా నవ్వుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.